మీరు గవర్నమెంట్ బ్యాంక్స్ అందరికీ లోన్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారు కదా. సో గవర్నమెంట్ బ్యాంక్స్ అందరికీ లోన్స్ ఇస్తాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటికి తగ్గ మన ప్రూఫ్లని సబ్మిట్ చేయకపోతే మన గవర్నమెంట్ బ్యాంక్స్ అనేది లోన్స్ ఇవ్వవు. జనరల్గా సబ్మిట్ చేయాల్సినవి ఏంటంటే మన ఐడి ప్రూఫ్స్, ఏదన్నా బిజినెస్ చేస్తుంటే చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా దాని బిజినెస్ సంబంధించిన ప్రూఫ్ ఉండాలి. ఐటీ రిటర్న్స్ 3 ఇయర్స్కి సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ బ్యాంక్స్ కంపల్సరిగా లోన్స్ ఇస్తాయి. దీనివల్ల మనకి ఒక 20 ల్యాక్స్ ఎగ్జాంపుల్గా ఒక 20 ల్యాక్స్ లోన్ పెట్టుకున్నాం అనుకోండి, గవర్నమెంట్ బ్యాంక్లో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7.5 to 8% వస్తుంది. జనరల్గా మనం 8% వేసుకుందాం. 20 ల్యాక్స్ లోన్కి మనకు 40 ల్యాక్స్ కట్టాల్సి వస్తుంది 20 ఇయర్స్కి. మొత్తం టోటల్గా 20 ఇయర్స్కి మనం 40 ల్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. అదే మీరు ప్రైవేట్ ఫైనాన్స్లో కానీ లేదంటే ప్రైవేట్ ఏ దాంట్లో తీసుకున్నా మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 15% పడుతుంది. 15% అంటే మనం కట్టే ఈఎంఐ వచ్చేసి 26,300 అట్లా పడుతుంది. 26,300 అంటే మనకి ఆ లోన్ క్లియర్ అయ్యే వరకు 20 ఇయర్స్ తర్వాత మనం 63 లక్షలు కట్టాల్సి వస్తుంది. అంటే మనం గవర్నమెంట్ బ్యాంక్లో లోన్ తీసుకుంటేనేమో మనకు 20 ల్యాక్స్ అనేది సేవ్ అవుతుంది. ఆల్మోస్ట్ 23 ల్యాక్స్ సేవ్ అవుతుంది. అదే ప్రైవేట్ బ్యాంక్లో లోన్ తీసుకుంటేనేమో మనకు ఇలా మొత్తం ఒక 20 ల్యాక్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీరు ఆలోచించండి, ఒక 3 ఇయర్స్ నుంచి మన బిజినెస్ కరెక్ట్గా చూపెట్టి 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ అనేది మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తే, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మెయింటైన్ చేసుకుంటూ వస్తే మనకు గవర్నమెంట్ బ్యాంక్స్ అనేది లోన్స్ ఇస్తాయి. దానివల్ల మనం చాలా 20 ల్యాక్స్ అనేది సేవ్ అవుతాము. అండ్ మనకు ఈఎంఐ వచ్చేసి గవర్నమెంట్ బ్యాంక్లో ఇప్పుడు ఇదే 20 ల్యాక్స్కి 16,000 ఈఎంఐ ఉంటే ఈ ప్రైవేట్ బ్యాంకులలో 26,000 ఉంటుంది. అంటే నెలకి మనం 10,000 ఎక్స్ట్రా కడుతున్నాం. సో ఇది ఒక్కసారి ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఎవరైనా లోన్స్ కావాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే 3 ఇయర్స్ ముందు నుంచే, ఇల్లు కొనే 3 ఇయర్స్ ముందు నుంచే మీరు ప్లాన్ చేసుకోండి. అంటే మనము ఇప్పుడు లోన్ తక్కువ కావాలి, కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ ప్లాన్ అనేది ఫాలో అవ్వండి. ఎంప్లాయీస్కి అయితే అవసరం లేదు. ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళు అయితే, ఏదైనా చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఎనీ బిజినెస్, కాకపోతే ఐటీ రిటర్న్ చేయించుకొని బిజినెస్ అనేది ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అంటే ఏదన్నా మున్సిపల్ లైసెన్స్ తెచ్చుకొని పెట్టుకున్నారనుకోండి, 3 ఇయర్స్ కరెక్ట్గా మెయింటైన్ చేశారనుకోండి, కంపల్సరీ మీకు లోన్ అనేది గవర్నమెంట్ బ్యాంక్లో వస్తుంది. మీరు చాలా సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరికన్నా ఇంపార్టెంట్ అవసరం అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. కంపల్సరీ యూస్ఫుల్ కావాలంటే మా దగ్గర రండి, మేము లోన్ ఇప్పిస్తాం. థ్యాంక్ యూ.